Hi students, welcome to RS Academy. This is Sunil. Students, ఈ క్లాస్లో మనం PN జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఆ ఫార్మేషన్లో మనం డిప్లీషన్ లేయర్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ PN జంక్షన్ డయోడ్ని మనం ఏ విధంగా ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్గా చేసుకోవచ్చు అండ్ వాటి ఏ పారామీటర్స్ హైలో ఉంటున్నాయి ఏ పారామీటర్స్ లోలో ఉంటున్నాయి అని డీటెయిల్స్ చూద్దాం. పర్టికులర్గా మనకి ఏంటంటే ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్లోంచి వాటి యొక్క పారామీటర్స్ ఏవి హైలో ఉంటాయి అండ్ ఏవి లోలో ఉంటాయి అన్న క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎంసెట్ IIT JEE అండ్ నీట్లో అడగడం జరిగింది స్టూడెంట్స్. సో మనము ఆ బేస్తో కూడా డీటెయిల్గా మీకు మొత్తం చూపిస్తాను నేను. సో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను, చాలా సింపుల్ మీకు చెప్పబోతున్నాను స్టూడెంట్స్ నేను. సో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ షేర్ చేయండి స్టూడెంట్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే కనుక PN జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఏదైతే దేని కనెక్టివిటీ అయితే కండక్టర్కి నాన్ కండక్టర్కి మధ్యలో ఉంటుందో. అండ్ సెమీ కండక్టర్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రెన్సిక్ ఇంకోటి ఇంట్రెన్సిక్. సో ఇంట్రెన్సిక్ అనేది ఏంటి, ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్. ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏంటి, ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్. సో ఈ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటేంటి P టైప్, రెండోది N టైప్. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని తీసుకొస్తేనేమో మనకి P టైప్ ఫామ్ అవుతుంది, పెంటావాలెంట్ ఇంప్యూరిటీని తీసుకొస్తే మనకి N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయిన P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ రెండింటిని మనము కనుక కంబైన్ చేయగలిగితే PN జంక్షన్ డయోడ్ ఫామ్ అవుతుంది. అది ఎలాగో ఏంటో ఒకసారి డీటెయిల్గా చూద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూస్తుంటే Pలో మనకి ఏం ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్, Pలో హోల్స్ ఎక్కువ ఉంటాయి. Pలో మనకి ఏం ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. అదే Nలో ఏం ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో Nలో ఏం ఎక్కువ ఉంటాయి, Nలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ని N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇలా దగ్గర పెట్టామో అప్పుడు Pలో ఉన్న హోల్స్ Nలోకి వెళ్తాయి అండ్ Nలో ఉన్న ఎలక్ట్రాన్స్ Pలోకి వస్తాయి. ఇలాగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఛార్జ్ క్యారియర్స్ డిఫ్యూజ్ అవుతూ వెళ్తాయి. డిఫ్యూజ్ అంటే అవతల పొరకి వెళ్ళడం. సో డిఫ్యూజ్ అవుతూ వెళ్ళినప్పుడు మనకి ఏమైపోతుంది, మధ్యలో ఒక థిన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ థిన్ లేయర్లో ఎటువంటి ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వు, స్థిరంగా ఉంటాయి. ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అన్నవి ఒక థిన్ లేయర్లో ఫామ్ అవుతాయి. అలా ఒక థిన్ లేయర్లో ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ ఫామ్ అవ్వడాన్ని డిప్లీషన్ లేయర్ అని అంటాము. సో క్లియర్ అనుకుంటా స్టూడెంట్స్. సో మనం ఎప్పుడైతే ఒక P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ని N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ని దగ్గరగా పెడతామో Pలో ఉన్న హోల్స్ Nలోకి వెళ్తాయి, Nలో ఉన్న ఎలక్ట్రాన్స్ Pలోకి వస్తాయి. అలా కొంతసేపు అయిన తర్వాత మధ్యలో మనకి ఏంటంటే ఒక డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. సో డిప్లీషన్ లేయర్ అంటే ఏంటి, ఒక థిన్ లేయర్, అందులో ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఇటు నుంచి అటు వెళ్ళనివ్వదు, అటు నుంచి ఇటు రానివ్వదు ఎటువంటి ఛార్జ్ క్యారియర్స్ని. సో అలాంటి ఒక పల్చటి గోడ, పల్చటి తెర ఫామ్ చేసుకుంటాయి. సో దాన్ని ఏమంటాం మనం, డిప్లీషన్ లేయర్. సో ఇలా ఫామ్ అయిన PN జంక్షన్కి 2 ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు మనం ఫామ్ అయ్యేది ఏంటి, PN జంక్షన్ డయోడ్. సో PN జంక్షన్ డయోడ్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకోండి, PN జంక్షన్ డయోడ్. ఓకే, PN జంక్షన్ యొక్క సర్క్యూట్ సింబల్ ఇది స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ మనకు నీట్లో IIT JEEలో కూడా అడగడం జరిగింది. సో సర్క్యూట్ సింబల్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్ క్లియర్గా చూసుకోండి, P అండ్ N. సో PN ఎలా వస్తుంది మనకి ఈ సింబల్లో అండ్ P ఆరో మార్క్ సింబల్లో వస్తుంది అండ్ 2 డయోడ్స్ రిసెంబుల్ చేస్తూ చూపించేది సర్క్యూట్ సింబల్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్. సో ఈ PN జంక్షన్ డయోడ్ని మనం ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ పాస్ చేసుకోవచ్చు అండ్ రివర్స్ బయాస్లో కూడా పాస్ చేసుకోవచ్చు. సో ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటంటే ఈ P టెర్మినల్కి పాజిటివ్ని పెట్టి ఈ N టెర్మినల్కి నెగిటివ్ని కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాస్. చూడండి ఒకసారి, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ కనిపిస్తుంది. P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఏం కనెక్ట్ చేసాం, పాజిటివ్ కనెక్ట్ చేసాం. అదే N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఏం కనెక్ట్ చేసాం, నెగిటివ్ కనెక్ట్ చేసాం. సో P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్కి ప్లస్ అండ్ N టైప్ ఆఫ్ సెమీ కండక్టర్కి మైనస్ కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాస్. అలా కాకుండా P టైప్ ఆఫ్ సెమీ కండక్టర్కి మైనస్ కనెక్ట్ చేసి N టైప్కి ఏమో ప్లస్ కనెక్ట్ చేస్తే అది రివర్స్ బయాస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి P ఫర్
P type of semiconductor, P for positive, N for N type of semiconductor, N for negative. ఇలా దీని పేరుతో ఏది ఉంది, పాజిటివ్ వస్తుందా పాజిటివ్తో కనెక్ట్ చేసాం, ఎంత నెగిటివ్ వస్తుందా నెగిటివ్తో కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో పీ టైప్ని తీసుకెళ్ళి పాజిటివ్కి, ఎన్ టైప్ని తీసుకెళ్ళి నెగిటివ్కి, వాటి అబ్రివేషన్స్ టైప్లో కనెక్ట్ చేస్తేనేమో ఫార్వర్డ్ బయాస్, అలా కాకుండా చేస్తేనేమో రివర్స్ బయాస్. పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ చేస్తే దాన్ని రివర్స్ బయాస్ అనడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీకు క్లియర్ అనుకుంటా స్టూడెంట్స్, పిఎన్ జంక్షన్ ఎలా ఫామ్ అయిందో అండ్ దాని సర్క్యూట్ సింబల్ చూసాం మనం. అండ్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటో చూసాం, పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్, రివర్స్. సో ఇప్పుడు వాటి కొన్ని క్యారెక్టర్స్ గురించి చూద్దాం. సో డిప్లీషన్ లేయర్. సో మీకు ఇక్కడ 2 క్యారెక్టర్స్ రాశాను నేను. సో చూసుకోండి ఇక్కడ. సో ఫార్వర్డ్ బయాస్లో ఏవి లోలో ఉంటాయి, ఏవి హైలో ఉంటాయి. సో డిప్లీషన్ లేయర్ తక్కువ ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ లేయర్ రెడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్ లోలో ఉంటుంది, అంత ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్ ఉండదు. అండ్ రెసిస్టెన్స్ లోలో ఉంటుంది, జంక్షన్లో ఉన్న రెసిస్టెన్స్ మనకి లోలో ఉంటుంది. సో డిప్లీషన్ లేయర్, ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్ అండ్ రెసిస్టెన్స్, ఈ 3 కూడా ఫార్వర్డ్ బయాస్ లోలో ఉంటుంది. సో ఈ 3 ఎప్పుడైతే లోలో ఉంటుందో కరెంట్ మనకి హైలో ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ ఫ్లోని మనకేంటి కొంచెం ఆపడానికి ట్రై చేసేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. సో మనకి రెసిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు డిప్లీషన్ లేయర్ ఏంటి, థిన్ లేయర్ విచ్ డోంట్ అలౌ చార్జ్ క్యారియర్స్ హియర్ అండ్ దేర్. సో అది రెడ్యూస్ అయినప్పుడు అండ్ నెక్స్ట్ మనకి ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్. సో ఆ బ్యారియర్ తగ్గినప్పుడు మనకి కరెంట్ ఫ్లో ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది ఆబ్వియస్గా. సో మనకి ఇవి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అంటే ఇన్ ద కండిషన్స్ ఫర్ ది ఫార్వర్డ్ బయాస్. సో లో రెసిస్టెన్స్ అండ్ థిన్ రిడక్షన్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ అండ్ హై కరెంట్ అని ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో చాలా సింపుల్ క్వశ్చన్, మనం సాల్వ్ చేయక్కర్లేదు. ఫిజిక్స్లో మనకి చాలా మట్టుకు సాల్వ్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాగ వస్తే మాత్రం మనం చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో అసలు మనం చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ 4 పారామీటర్స్ని మనం మైండ్లో పెట్టుకోండి, డిప్లీషన్ లేయర్, ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్, రెసిస్టెన్స్. ఈ 3 కూడా ఫార్వర్డ్ బయాస్ లోలో ఉంటాయి. అండ్ కరెంట్ ఎప్పుడైతే ఈ 3 ఏంటి, కరెంట్ ఫ్లోకి అడ్డుగోడలు లాంటివి. సో ఎప్పుడైతే ఈ అడ్డుగోడలు తక్కువ ఉంటాయో, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అవుతుందో కరెంట్ ఫ్లో హైలో ఉంటుంది. సో ఈ మనకి ఫార్వర్డ్ బయాస్కి రివర్స్ బయాస్ ఆపోజిట్. సో ఇవి కూడా అంతే. సో కరెంట్ ఫ్లో రివర్స్ బయాస్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డిప్లీషన్ లేయర్. సో చూడండి, సో ఇక్కడ చూడండి, డిప్లీషన్ లేయర్, ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్ అండ్ రెసిస్టెన్స్, ఈ 3 కూడా హైలో ఉంటుంది. మనకేనా డిప్లీషన్ లేయర్ అక్కడ రెడ్యూస్లో ఉంటుంది, ఇక్కడ అలా కాదు, ఇంక్రీజ్ అవుతుంది డిప్లీషన్ లేయర్. అండ్ ఎఫెక్టివ్ బ్యారియర్ పొటెన్షియల్ అండ్ రెసిస్టెన్స్ హైలో ఉంటాయి. సో ఇలా అడ్డుగోడలు ఎక్కువ ఉండడం వల్ల, వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కరెంట్ ఫ్లో ఏమవుతుంది, లోలో ఉంటుంది. సో మనకి రివర్స్ బయాస్లో ఈ పారామీటర్స్ బేస్డ్ అని అడగచ్చు, లేదా ఈ పారామీటర్స్ బేస్డ్ అని అడగచ్చు. అండ్ సర్క్యూట్ సింబల్ చూసుకోండి. సో దీన్నే మనం సర్క్యూట్ సింబల్లో చూపించాం. ఇది P, ఇది N, ఈ టర్మినల్స్ చూపించాం. స్టూడెంట్స్ మీకు పిఎన్ జంక్షన్ డయోడ్ క్లాస్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో కింద మీకు ప్లేలిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సెమీకండక్టర్ సంబంధించి. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా క్లాసెస్ చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.